ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రము అనంత కేశవచరణం శ్రీ విశ్వచక్రము. అనంత విశ్వంలో 800 కోట్ల మంది మానవ దేహాల్లో మకర రాశి 66 కోట్ల మంది దేహాలకు 800 కోట్ల మంది దేహాలు వేరువేరుగా ఉన్నాయి. ఏ దేహానికి సంబంధించిన ఆ దేహం వేరుగా ఉన్నది. మరియు 66 కోట్ల మంది మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ధనిష్ట 1, 2 పాదములు, 9 పాదముల మకర రాశి 66 కోట్ల మంది దేహాల్లో 33 కోట్ల మంది స్త్రీ దేహాలు, 33 కోట్ల మంది పురుష దేహాలు, పుల్లింగ దేహాలు. ప్రతి దేహానికి 4 దశలు: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము. మరియు అంతర్దశలుగా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిగినటువంటి దేహాలకు అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం అనంత కేశవ ఛానల్ ద్వారా 4 వేదాలు, 18 పురాణములు, సమస్త వేద వాంగ్మయం, భగవద్గీత, విష్ణు సహస్రనామం ద్వారా అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం అని స్థాపించి శ్రీ విశ్వచక్రం ప్రమాణంగా దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ అనంత కేశవ ఛానల్ ఈ పుస్తకాన్ని 2011లో అనంత విశ్వాలను స్థాపించి 15 సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నంగా 1000 పుస్తకాలను ప్రింట్ చేసి జీవిత సూత్రము, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ దీన్ని 15 సంవత్సరాలు విశ్వ ప్రయత్నంగా విశ్వవ్యాప్తం చేయటం జరిగింది. మరియు 2023లో బ్రహ్మాండ నాయకుడు కాశీ విశ్వేశ్వరుడు ప్రమాణంగా పూరి జగన్నాథుని వద్ద శ్రీ విశ్వచక్రం ఆవిష్కరించబడి విశ్వవ్యాప్త ప్రచారం చేయబడుతోంది, విశ్వవ్యాప్తం చేయబడుతోంది. ఆ చక్రాన్ని చూపించు. విశ్వవ్యాప్తం చేయబడుతోంది. అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్వచక్రాన్ని విశ్వంలోకి విడుదల చేయటం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశము అనంత విశ్వంలో మానవ దేహం. ఇది ఒకసారి భాగవతం 10వ స్కందంలో 73వ అధ్యాయం 16వ శ్లోకాన్ని 12 రాసుల వారికి పరమాత్మ ప్రసాదంగా 12 రాసుల వారికి 800 కోట్ల మంది దేహాలకు 66 కోట్ల మంది మకర రాశి వారికి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అద్భుతమైనటువంటి భాగవత శ్లోకాన్ని స్పష్టంగా అనేక క్లేశముల నుండి రక్షించగలిగినటువంటి అద్భుతమైనటువంటి మహర్షుల ద్వారా, వ్యాస మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి మంత్రరాజము, భీష్మ పితామహుని ద్వారా ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజము. దీన్ని వీక్షకులు పరమాత్మ ప్రసాదంగా గుర్తించి అనంత కేశవ ఛానల్ ద్వారా 800 కోట్ల మంది దేహాలకు 66 కోట్ల మంది 12 రాసుల్లో ఉన్నటువంటి 66 కోట్ల మంది, ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి 33 కోట్ల మంది 33 కోట్ల మంది స్త్రీ లింగ పుల్లింగ దేహాలకు పరమ స్పష్టంగా 4 వేదాలు, అన్ని 18 పురాణములు, సమస్త వేద వాంగ్మయము మానవ దేహానికి సంబంధించిన పరమ స్పష్టతని
పరిపూర్ణంగా అవగాహన చేసుకోండి అనేటువంటి తత్వాన్ని మహర్షుల ద్వారా అఖండ మహాసంకల్పంలో 4 అంశాల ప్రాతిపదికన విశ్వ కళ్యాణంలో బ్రహ్మాండ నాయకుని వద్ద విశ్వ కళ్యాణంలో 4 అంశాలని విభజన చేసుకుని స్పష్టమైనటువంటి విచారణ అవగాహన చేసుకోగలిగితే ఈ విశ్వ చక్రంలోకి అన్వయం అవుతుంది. దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, అఖండ మహాసంకల్పం. దీన్ని ప్రత్యక్షంగా అవగాహన పరిచే నిమిత్తమై విచారణ, అవగాహన, దేహాలకు సంబంధించినటువంటి అవగాహన, విచారణ చేసేటువంటి క్రమంలో ప్రత్యక్ష నిదర్శనంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యక్షంగా లైవ్ను వీక్షణగా చూపించడం జరిగింది. అవగాహన నిమిత్తమై మాత్రమే చూపించబడింది. కానీ ప్రత్యక్షంగా ప్రతి గృహంలో సెల్లులో కూడా వస్తూ ఉంటుంది. ఎవరైనా వీక్షించవచ్చు. కానీ ఇప్పటి వరకు ఈ వీడియోల ద్వారా ద్వాదశ రాసుల ప్రమాణ నిమిత్తమై ఇప్పటి వరకు ప్రత్యక్ష వీక్షణను సెల్ ద్వారా వీడియోల ద్వారా వీక్షింపజేయటం జరిగింది. దీని ఉద్దేశము కొందరు చూస్తున్నారు కానీ ప్రత్యక్ష వీక్షణ సెల్లులో ప్రత్యక్ష నిదర్శనంగా వచ్చేటువంటి కళ్యాణాన్ని వీక్షణ చేస్తున్నారు కానీ 4 అంశాలుగా విడదీసుకొని అది దేహానికి అన్వయం అవుతుంది అనేటువంటి వాస్తవం గుర్తించబడలేదు. ఎవరైనా కళ్యాణం చూస్తున్నారు, స్వామివారి కళ్యాణం జరిగింది అనుకుంటున్నారు, కూర్చున్నవారు చేసుకున్నాం అనుకుంటున్నారు. ఎక్కడ ఏ గ్రామాల్లో కళ్యాణం జరిగినా దేవుని కళ్యాణం జరిగింది అని సామాన్యమైనటువంటి భావంలో ఉండటం. మానవ కళ్యాణాలు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే మమ జీవ శరదాంశతం. ప్రతి మానవ కళ్యాణాలు 100 సంవత్సరాలకు సంబంధించిన కళ్యాణ ప్రమాణాన్ని అక్కడ చెప్పబడుతోంది. అది బాల్యంలోనే ఇవ్వబడుతోంది. చతుర్విధ పురుషార్థ చిత్తర్థం అని అంటారు. ఆ చతుర్విధ పురుషార్థ చిత్తర్థం అనేటువంటి మానవ జీవిత చతుర్విధ పురుషార్థ సంకల్పాన్ని గృహంలో జరగటం లేదు అనేటువంటిది మేము దాదాపు 3 తరాల నుండి మా తాతగారు శతప్రతిష్టాపనాచార్యులు 19వ శతాబ్దంలో శతప్రతిష్టాపనాచార్యులుగా 100 దేవాలయాలని 200 దేవాలయాల్ని బ్రహ్మోత్సవాలను సువర్ణ కంకణ బిరుదాంకితులై 3 తరాలను వీక్షించి చతుర్విధ పురుషార్థ సంకల్పాలు గృహాల్లో అమలు జరగటం లేదు. దేవాలయాలు సంకల్ప పురుషార్థ నిశ్చయం దేవాలయంలో చెప్పబడుతుంది. గ్రామంలో ప్రజలు భక్తులు అందుకోవడం లేదు అని మా తాతగారు నిర్ధారణ చేశారు 19వ శతాబ్దం. ఎందుకంటే దేవాలయాలు ప్రతిష్టలు జరిగాయి కానీ 1 శతాబ్దిలో గ్రామ స్థాయిలో కిందకి దిగబడిపోతున్నాయి. జరుగుబాటు నిర్వాహకత్వాలు భాగస్వాములు కావటం లేదు. గ్రామ స్థాయిలో దేవాలయాలకు సంబంధించి సంకల్ప సహిత చతుర్విధ పురుషార్థాలని అందుకోవటం లేదు. దేవాలయంలో పరమాత్మ విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ వ్యాపకుడు అనే భావం లేదు. మంత్రంలో వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని అర్చన ద్వారా జరుగుతోంది. కానీ నామమాత్రపు అర్చనలో జరిగేటువంటి క్రమంలో భక్తులెవరు కూడా దేవాలయంలో భాగస్వాములు నిర్వాహకత్వంలో నవవిధ భక్తి యోగాల్లో భాగస్వాములు కానందున ఆ శతాబ్దిలో దిగబడిపోయాయి, కిందకు వచ్చేసాయి. తర్వాత శతాబ్దిలో మా నాన్నగారు 100 సంవత్సరాలు దేవాలయాన్ని నేను మా నాన్నగారు 1 శతాబ్ది కాలం అన్ని నిర్వాహకత్వాలు మేము వీక్షించాము. సంకల్ప సహిత చతుర్విధ పురుషార్థాలు గృహంలో అమలు జరగడం లేదు, అవగాహన కావడం లేదు అనేది 3 తరాలు మా నాన్నగారు వీక్షించి నాకు మార్గనిర్దేశం అనంత విశ్వాలు విశ్వసేవా కేంద్రం దేవాలయాల్లో క్షేత్రాల్లో చెప్పబడేటువంటి చతుర్విధ పురుషార్థ సంకల్పాన్ని 4 అంశాలుగా విడదీసుకొని జీవిత సూత్రము, భక్తి సూత్రము, పరమాత్మ తత్వము, అనంతమైనటువంటి కాలము అనేటువంటి 4 అంశాలు వ్యాప్తి చేయవలను అని మా తండ్రి గారు మా తాతగారు
భరద్వాజ గోత్రీకులైనటువంటి నారాయణ శేషాచార్యులు, నారాయణ వెంకటరమణాచార్యులు, శేషమ్మ గారు నిర్దేశించినందున 2011లో బ్రహ్మాండ వద్ద కాశీ విశ్వేశ్వరుని వద్ద అఖండ మహాసంకల్పం చేసుకోవడం జరిగింది. ఈ అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ దేవాలయంలో చెప్పబడేటువంటి, క్షేత్రాల్లో చెప్పబడేటువంటి సంకల్పాన్ని కేశవ ఛానల్ ద్వారా విశ్వవ్యాప్తం చేయటమే పరమ కర్తవ్యంగా విశ్వరూపార్చన, విశ్వవ్యాప్తమై ఉన్నాడు అనేటువంటి తత్వంతో కూడినటువంటి నవవిధ భక్తి సమన్వయ యోగార్చన పరమ కర్తవ్యం. సంకల్పాన్ని, అఖండ మహాసంకల్పాన్ని 4 అంశాలుగా విభజన చేసి అవగాహన పరచటం పరమ సంకల్పం, పరమ కర్తవ్యం. నవవిధ భక్తి యోగార్చన శ్రీ విశ్వచక్రానికి అభిషేకం చేసుకుంటూ స్వయంభూలైనటువంటి 108 దివ్య దేశాల్లో, 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో, 18 శక్తి పీఠాల్లో, పంచభూత లింగాల్లో, నరసింహ క్షేత్రాల్లో ఉన్న పరమాత్మని ఆవాహన చేసుకుని నవవిధ భక్తి యోగార్చన చేయటం, విశ్వచక్రానికి అభిషేకం చేయటం, పంచమహాయజ్ఞాన్ని విశ్వంలోకి, వ్యాప్తిలోకి అవగాహన పరచడం, విశ్లేషణ అవగాహన పరుస్తూ విశ్వరూపార్చన జరపడం అఖండ మహాసంకల్పం యొక్క పరమ కర్తవ్యమై ఉన్నది. ఈ కర్తవ్యాన్ని ఇప్పటి వరకు జరిగినటువంటి రకరకాల వీక్షణ లాంగ్ వీడియో ద్వారా అనేక అవగాహనలు పరిచేటువంటి క్రమంలో ప్రత్యక్ష నిదర్శనంగా టీటీడీ లైవ్ ద్వారా ఆ మంగళకరమైనటువంటి విశ్వ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా మీ గృహాల్లోనే, ఎవరికి సంబంధించిన గృహాల్లోనే ప్రత్యక్షంగా 12 గంటల నుంచి 1 గంట దాకా లైవ్ వస్తుంది, సెల్లులో వస్తుంది. దాన్ని వీక్షింప చేయటం జరిగింది. ఇంకా వీక్షింప చేయటం జరగదు. ఎందువల్లంటే ఒక నిదర్శనంగా, నిరూపణగా మాత్రమే దాన్ని వీక్షింప చేయటం జరిగింది. ఈ వీక్షణ ఎవరికి సంబంధించిన గృహాల్లో వచ్చేది, ఎవరికి సంబంధించిన సెల్లులోనే వచ్చేది. ఎందువల్లంటే 4 అంశాలు ప్రత్యక్షంగా, నిదర్శనంగా ఉంటుందనేటువంటి భావనతో మాత్రమే వీక్షణగా చూపించడం జరిగింది. కాబట్టి ఇది పరమ సత్యంగా దేహాత్మ, ఈ విశ్వచక్రంలో దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, విశ్వసేవ 7 అంశాలు. ఓం ప్రమాణాయ నమః, ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ 5, అఖండ మహాసంకల్పం 6, కర్తవ్యమే విశ్వసేవ 7. ఈ 7 అంశాలను ఏ దేహమైనా ఈ కలియుగంలో కలి ప్రభావ కారణంగా దేహము అజ్ఞానంలో, కామ పురుషార్థంలో మానవ దేహం జన్మించడం జరుగుతుంది. కాబట్టి దీనికి, ఈ దేహానికి, అనంత విశ్వంలో ఏ దేహానికైనా అసురీ సంపద, దైవీ సంపద అని 2. ఏ స్త్రీలింగ, పుల్లింగ, ఏ కుల, ఏ వర్ణ, ఏ శాఖాపరమైనటువంటి దేహానికైనా అసురీ సంపద, దైవీ సంపద అని భగవద్గీతలో పరమాత్మ ద్వారా అసురీ గుణాలు, దైవీ గుణాలు, దేహంలో సత్వ రజస్తమో గుణాలు, అహంకార మమకారాలు ఉంటాయి. కాబట్టి ఆది భౌతికమైనటువంటి జ్ఞానమే ఉండదు. భౌతిక జ్ఞానం అసలు నేనెవరు అంటే అర్థం కాని వస్తుంది. నేనెవరు, నువ్వెవరు, మేమెవరు, మీరెవరు, ఎవరెవరు అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటే 800 కోట్ల మంది స్త్రీ పురుష తల్లిదండ్రుల దేహాలు, 2 దేహాలు కానీ, వాటికి పుట్టిన సంతానం, గృహాల్లో 10 సంఖ్య వరకు ఉన్నటువంటి గృహ సముదాయమే ఈ 800 కోట్ల మంది వ్యవస్థ. దేహాలు, గృహాల సముదాయమే 800 కోట్ల మంది వ్యవస్థ. ఈ దేహంలోనే ఉన్నటువంటి, గృహంలో ఉన్నటువంటి 2 దేహాలు, తండ్రి దేహం, తల్లి దేహం ఒకటిగా ఉన్నదా? వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళు ఒకటిగా ఉన్నారా? అందరూ ఒకటేగా ఉండాలని, అందరం ఒకటే అని, మానవులంతా ఒకటే అని, దేహాలన్నీ ఒకటే అని, కులాలన్నీ ఒకటే అని రకరకాలైనటువంటి అజ్ఞానపూరితమైనటువంటి వాక్కులతోటి, అజ్ఞాన వాక్కులతోటి, ఇష్ట ప్రకారం వాక్కులతోటి అనేక దోషాలని దేహంలో నిక్షిప్తం చేసుకోవటం ఈ కలియుగంలో పుట్టినటువంటి దగ్గర నుండి వార్ధక్య స్థితి వరకు
వాక్కుని ఇష్ట ప్రకారం మాట్లాడటం, ఇష్టమైనటువంటివన్నీ వినటం, నాలుగుతోటి మాట్లాడటం, నాలుగుతోటి ఇష్టమైనటువంటి వాటినన్నిటిని తినటం, మాట్లాడటం, తినటం, అనటం. ఇది కలియుగ లక్షణంగా ఉంది కాబట్టి దీనికి మహర్షులు అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్వవ్యాప్తంగా 3 సత్యాల్ని గుర్తించి మానవ దేహానికి సంబంధించి క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అంటారు. శుద్ధంగా, స్పష్టంగా, నిర్మలంగా మానవ దేహానికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని గుర్తించవలెను. ముందర ఇది చేయాలి. అందుకనే అఖండ మహాసంకల్పంలో సంకల్పాన్ని చెప్పి దురితక్షయ ద్వారా దేహంలో దురితములు, అజ్ఞానంతో కూడినటువంటి మాయామోహములు నిక్షిప్తమై ఉంటాయి. కలి ప్రభావం కారణంగా కలి పురుషుడు ఆవహించి ఉంటాడు, దేహంలో నిక్షిప్తమై ఉంటాయి. దీన్ని ముందర ఆది భౌతికమైనటువంటి దేహంలో అంగీకరించగలిగితే ఇంకా పరిష్కారం ఎక్కడుంది అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఈ పరిష్కారం ఎక్కడుంది? అసలు దీన్ని అంగీకరించాల్సిన అవసరం ఉన్నదా? అసలు నేనెవరు? పరమాత్మ ఎవరు? ఈ విశ్వం ఏంది? దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్న వేసుకున్నప్పుడు జిజ్ఞాసతోటి ఆ ప్రశ్న వరకు వచ్చేందుకు ఆస్కారం ప్రస్తుత కలియుగంలో లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందువల్లంటే 4 విభాగాలు: ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఆర్తులు అర్థాన్ని తాము దేహం అని చెప్పని, అర్థము కాము సంపదలు కోరికలతోటి నిత్యం తాము దేహం అని ప్రశ్నకి ఆస్కారం లేకుండా ఈ 4 తోటి ఇష్ట ప్రకారంగా దేహంలో తీసుకుంటూ, మాట్లాడుతూ, వింటూ మానవ దేహాన్ని పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేసేనం, యహ సంసారి బహుదుస్తారి అనేటువంటి తత్వంలోకి వెళ్ళిపోవటం 5,000 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉన్నటువంటి క్రమంలో బ్రహ్మ సరస్వతుల ద్వారా ఈ సృష్టి విధి విధానాన్ని ఇవ్వబడ్డాయి. 4 వేదాలు, పురాణాల ద్వారా లక్ష్మీనారాయణుడు నిరంతరం మోస్తూ ఇస్తుంది అనేటువంటి సత్యాన్ని, నిరంతరం ప్రాణశక్తిని పరమాత్మ ప్రసాదిస్తున్నాడు అనే తత్వాన్ని, జ్ఞాన మోక్షాన్ని శివపార్వతులు ప్రసాదిస్తున్నారు అనేటువంటి తత్వాన్ని మహర్షుల ద్వారా అఖండ మహాసంకల్పంలో 4 అంశాల్లో ఇమిడ్చబడి దేహానికి సంబంధించినటువంటి ఒక్క నిర్ధారణ: అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతమయ. అసత్యంలోంచి సత్యాన్ని గుర్తించగలిగారా? అసత్యంలో ఉన్నామని భావిస్తున్నారా? లేవు అని భావిస్తే మీ సత్యం ఏంది? దేహానికి సంబంధించిన సత్యం ఏంది? పరమాత్మకు సంబంధించిన సత్యం ఏంది? ఈ విశ్వానికి సంబంధించిన అనంతమైన కాలానికి నిర్ధారణ ఏంది? జీవితానికి సంబంధించిన ప్రమాణం ఏంది? ఈ 4 అంశాలు ఎవరైనా గుర్తించగలిగి ఉన్నారా అని ఈ 3 అసత్యంలో, తమస్సులో, మృత్యువుకి కలి ప్రభావం కారణంగా, అహంకార మమకారాల గుణకర్మల కారణంగా దురితక్షయ ద్వారా అని ఉంటుంది అని అంగీకరించగలిగితే, అనంత విశ్వ సేవా కేంద్రంలో అనంత కేశవ ఛానల్ ద్వారా 3 సత్యాల్ని గుర్తించగలిగితే దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, ఆది భౌతికమైనటువంటి సత్యము, ఆధ్యాత్మికమైనటువంటి సత్యము, ఆది దైవికమైనటువంటి సత్యము. ఈ 3 సత్యాల ద్వారా సత్యాల్ని స్వయంగా స్వాధ్యాయం ద్వారా అధ్యయనం చేసి శరణాగతితోటి పరమాత్మను నమస్కరించుకొని విచారణ చేయగలిగితే స్పష్టంగా జవాబు వస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం అనేటువంటి తత్వము ద్వారా వ్యక్తం అవుతుంది. కాబట్టి ఈ అనంత కేశవ ఛానల్ ద్వారా 3 సత్యాల్ని గుర్తించి విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో ప్రత్యక్ష నిదర్శనంగా అఖండ మహాసంకల్పంలో
12 గంటల నుండి 1 గంట వరకు వచ్చేటువంటి అఖండ మహాసంకల్పంలో శ్వేత వరాహ కల్పే దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ 4 అంశాలు శ్రీ విశ్వచక్రం ద్వారా ఉన్నది. ఇవి అనేక వీక్షణల ద్వారా ఈ విశ్వచక్రాన్ని 3 సత్యాలని గుర్తించి ఎవరైనా అంగీకరించగలిగితే ఆది భౌతిక దేహంలో దురితక్షయ ద్వారా ఉన్నది, దేహంలోనే ఉన్నది, దాన్ని నిర్మూలించగలను, పోగొట్టుకోగలను అనే నిర్ధారణ జరిగితే అఖండ మహాసంకల్పంలో ఎవరైనా భాగస్వాములు అవుతూ ఒక 5 నియమాల ద్వారా 5 నియమాలు అమలు చేసుకోవటం ద్వారా ఎవరికి వారు సంకల్పాన్ని గుర్తించుకుని 4 అంశాలని అన్వయం చేసుకుని సాధన ద్వారా వ్యాప్తి చేయడం ద్వారా పరమ కర్తవ్యం, నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకోవటం, పంచమహాయజ్ఞాన్ని అవగాహనతో అన్వయం చేసుకొని వ్యాప్తి చేయటం, 3 సత్యాల్ని వ్యాప్తి చేయటం. దీంట్లో అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో ఆర్గనైజేషన్లో సంకల్పంగా ఎవరైనా భాగస్వాములు సాధన విశ్వవ్యాప్త సేవకులుగా ఎవరైనా భాగస్వాములుగా ఆరంభించడం జరుగుతోంది. ఎవరైనా సభ్యులు కాగలరు. దీన్ని అనంత కేశవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పరిపూర్ణంగా విశ్వచక్రాన్ని అఖండ మహాసంకల్పం 3 సత్యాల్ని అన్వయం చేసుకోవటం, అవగాహన అన్వయం చేసుకోవటం, అధ్యయనం, అభ్యాసం, శరణాగతితో కూడి 5 నియమాల్ని రేపటి నుండి 5 నియమాల్ని ఈ 12 రాసులు పూర్తయిన తర్వాత ఈరోజు మకర రాశి అయిన తర్వాత కుంభరాశి, మీనరాశి, ఈ 2 రాసులు పూర్తయిన తర్వాత 12 రాసుల వారికి పరమాత్మ ప్రసాదంగా భాగవతంలోని 10వ స్కందంలో 73వ అధ్యాయంలో 16వ శ్లోకంగా దీన్ని పరమ ప్రసాదంగా ఈ 12 రాసుల వారికి దీని విశ్లేషణ వివరణ 12 రాసుల సిరీస్ తర్వాత విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. తదనంతరం పూర్తిగా అనంత విశ్వ సేవా కేంద్రం, అనంత కేశవ ఛానల్, శ్రీ విశ్వచక్ర ప్రమాణము మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి అఖండ మహాసంకల్పంలో 4 అంశాలని 3 సత్యాల్ని 9 నవవిధ భక్తి యోగాన్ని, పంచమహాయజ్ఞాన్ని, దేహానికి సంబంధించినటువంటి దశలను, దేహానికి సంబంధించినటువంటి మార్గ నిర్దేశనాన్ని, పరమాత్మకు సంబంధించినటువంటి షడ్గుణైశ్వర్యతత్వం, పరావ్యూహ, అర్చ, విభవ, అంతర్యామి, వికలస మహర్షులు, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా, వ్యాస మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి పరమతత్వాన్ని అనేక వీడియోల ద్వారా, అనంత కేశవ ఛానల్ ద్వారా, లాంగ్ వీడియోల ద్వారా మరియు లైవ్ వీడియోల్లో పూర్తిగా మానవ దేహానికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి తత్వం ఏంది అనేటువంటి విచారణను లాంగ్ వీడియోల ద్వారా కూడా అవగాహన చేసుకునేందుకు దైవీ గుణములు, అసురీ గుణములు, పరమాత్మ తత్వం, దేహానికి సంబంధించిన చతుర్విధ పురుషార్థ నిర్ధారణ, దేహంలో సత్వగుణము, రజోగుణము, తమో గుణ, అహంకార మమకారాల గుర్తింపు, ఇంద్రియాల గుర్తింపు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు, వీటి వివరణాత్మకంగా లాంగ్ వీడియోల్లో అనేక వీడియోల్లో విశ్లేషణ చేసుకుంటూ లైవ్ ద్వారా అనేక వీక్షణలుగా విశ్వచక్రాన్ని వీక్షించండి. ఈ విశ్వచక్రమే ప్రమాణం అనంత కేశవ ఛానల్లో పూరి జగన్నాథుడి వద్ద ఆవిష్కరించబడి బ్రహ్మాండ నాయకుని, కాశీ విశ్వేశ్వరుని, స్వయంభూ పరమాత్మను ఆవాహన చేసుకుంటూ పూరి జగన్నాథుడి వద్ద ఆవిష్కరించుకున్నటువంటి విశ్వచక్రం విశ్వంలోకి అనంత కేశవ ఛానల్ ద్వారా విడుదలైంది. ఈ విశ్వచక్రాన్ని ప్రతినిత్యం వీక్షించి తర్కించుకోగలిగితే దోషం తొలుగుతూ జ్ఞానామృతం ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన. ఒక 10 నిమిషాలు కూర్చొని
ధ్యానం చేయగలిగితే స్పష్టంగా బిందు రూపంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తూ దోషాలన్నీ నివృత్తి జరిగేందుకు అవకాశం ఉన్నది. రేపటి నుండి ఈ సిరీస్ పూర్తయిన తర్వాత అఖండ మహాసంకల్పంలో అనంత విశ్వాలయంలో విశ్వ సేవా కేంద్రం అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్వవ్యాప్త సేవకులుగా ఎంతమంది అయినను భాగస్వాములు కావచ్చు. ఒక 5 నియమాలని నిర్బంధం లేకుండా నియమబద్ధంగా ఇది పూర్తయిన తర్వాత పరిపూర్ణంగా లైవ్ ద్వారా అఖండ మహాసంకల్పాన్ని 4 అంశాలుగా విశ్వవ్యాప్తం చేయటమే పరమ కర్తవ్యం అయి ఉన్నది. కాబట్టి వీక్షకులు గుర్తించి మకర రాశి 66 కోట్ల మంది మకర రాశి వారికి ఏ దేహానికి సంబంధించిన ఆ దేహం వేరుగా ఉన్నది. బాల్యము, యవ్వనము, కౌమానము, వార్ధక్యము అనే దశలు కలిగి ఉన్నది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే అంతర్దశలు కలిగి ఉన్నది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం అనే మహాదశ అనంతమైన కాలం ఉన్నది. చతుర్విధ పురుషార్థ జీవనం, చతురాశ్రమాలు మహర్షుల ద్వారా, బ్రహ్మ సరస్వతుల ద్వారా విధి విధానాన్ని విధియుక్తమైనటువంటి కర్తవ్యంగా ఇవ్వబడింది. దీన్ని గుర్తించుకొని ఈ శ్లోక వివరణను ప్రతి మానవ దేహానికి ఏ దేహానికైనా పరమ ప్రసాదంగా విశ్లేషణాత్మకంగా ఈ ద్వాదశ రాశులు ద్వాదశాచ శక్తి పరమ ప్రమాణంగా నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నది. కాబట్టి దీన్ని విశ్లేషించుకోగలము. రాత్రి లైవ్ వీడియోలో దేహానికి సంబంధించిన సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్, తర్వాత బాడీ పొజిషన్ రూల్ మానవ దేహం యొక్క స్థాన ధర్మము, స్థాన నియమము అనేక వీడియోల ద్వారా అనేక విశ్లేషణ ద్వారా వచ్చేందుకు అవకాశం కలదు. వీక్షకులు గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుంటూ వ్యాప్తి చేయండి. ఓం శుభం భూయాత్. ఓం తత్సత్.